హాయ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆటిజం గురించి. ఆటిజం అంటే ఇది ఒక సముద్రం లాంటిదనమాట. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ సరిపోదు. ఎందుకంటే ఆహ్, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ డిసార్డర్ అనమాట. ఇంకా న్యూరోలాజికల్ డిసార్డర్ కదా! లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి, మనం దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నా ఛానెల్‌లో నాకు సబ్‌స్క్రైబర్స్ మా పాపకి మైల్డ్ ఆటిజం ఉందనో, లేదంటే ఆహ్, స ఆటిజం సింప్టమ్స్ ఉన్నాయనో నాకు కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో, వాళ్ళందరి కోసం స్పెషల్‌గా నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. చెవులు పెద్దయి చేసుకొని వినండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మాక్సిమం ట్రై చేస్తాను. మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా చెప్పడానికి, మీకు బాగా ఈజీగా అర్థం అవ్వడానికి. అండ్ నేను మహాసముద్రం అన్నాను కదా! సో, ఇదంతా ఒక్క వీడియోలో చెప్పడానికి అవ్వదనమాట. ఎందుకంటే చాలా ఉంది దీని గురించి. అండ్ నేను డిగ్ చేస్తూ వెళ్తుంటే వస్తూనే ఉన్నాయన్నమాట టాపిక్స్. అండ్ నేను ఈ టాపిక్స్ చేసే ముందల ఒకసారి నేను లైక్ మన తెలుగులో ఎవరైనా చేశారా అని సెర్చ్ చేశాను. అండ్ ట్రస్ట్ మీ, అసల నేను చేసినట్టు ఒక సీరీస్‌గా కానీ అట్లా వీడియోస్ అసలు లేవన్నమాట. సో, ఇది కూడా నేను ఒక సీరీస్ తీసుకురావాలి అని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫర్ ద ఆటిజం పేరెంట్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దేర్ కిడ్స్. సో, నేను ఫస్ట్ ఈరోజైతే మనం ఆటిజంలో 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. వాటిల గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలాంటి థెరపీస్ ఇవ్వాలి అని మాట్లాడుకుందాం. అండ్ ఈచ్ థెరపీలో మళ్ళీ సబ్ థెరపీస్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఏ థెరపీ దేనికి పనిచేస్తుంది అనేది కూడా నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండ్ నేను మాక్సిమం ట్రై చేస్తాను. నా బెస్ట్ నేనివ్వడానికి. ఎందుకంటే ఆటిజం సింప్టమ్స్ మనం 18 మంత్స్ నుంచి 2 ఇయర్స్ లోపే పిల్లల్లో ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఆటిజం అనే కాదు, స్పీచ్ డిలే కానీ, ఏడీహెచ్‌డీ కానీ ఏదైనా కానీ మనం ఎర్లీ ఇన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, తొందరగా తెలుసుకుంటే, చిన్న వయసులో తెలుసుకుంటే క్యూరబుల్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్‌లీస్ట్ బెటర్‌మెంట్ ఎక్కువగా ఉంటది. వదిలేసేసి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని మనం వదిలేసేసి చూపించుకోకుండా అట్లాగే ఉన్నాము అనంటే అది సివియర్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. దానివల్ల మన బర్డెన్ పెరుగుతుంది. అండ్ బేబీ మీద బర్డెన్ కూడా పెరుగుతుంది కాబట్టి, నేను చెవులు ఓపెన్ చేసుకొని వినండి మొత్తం అని చెప్పాను. వీడియో కొంచెం లెంథీగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువగా ఉంది. ఒక 20 మినిట్స్ అట్లా పడుతుందేమో. సో, ఒక 20 మినిట్స్ మీరు జాగ్రత్తగా వినండి. సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో, ఇంకా అంతకన్నా ముందు నేను ఇక్కడ పిక్చర్ వేస్తున్నాను చూడండి. ఇట్ ఈస్ బ్రెయినిఫై మిక్స్ పౌడర్ అన్నమాట. 7 హెర్బ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ ఆటిజం కిడ్స్‌కి ఎక్సలెంట్ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ, బ్రెయిన్ డెవలప్‌మెంట్ కానీ, ఇమ్యూనిటీ కానీ, స్పీచ్ డెవలప్‌మెంట్ కానీ అబ్సల్యూట్‌లీ సూపర్, సూపర్, సూపర్ ప్రొడక్ట్. నేను నా కిడ్‌కి స్పీచ్ డిలే కోసం యూజ్ చేస్తున్నాను. ఐ యామ్ సీయింగ్ ఎన్ అమేజింగ్ రిజల్ట్స్. సో, నా ఛానెల్‌లో ఒక సబ్‌స్క్రైబర్ కూడా కామెంట్ చేశారు. 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నారంట వాళ్ళు. అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి అని చెప్పారు. అండ్ స్పీచ్ కూడా ఎక్సలెంట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే అది నేను నా బేబీలోనే చూస్తున్నాను కాబట్టి, ఆ ప్రొడక్ట్ లింక్ నేను కామెంట్‌లో ట్యాగ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే అన్నీ కూడా ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉన్నాయి. అండ్ నో రిఫైన్డ్ షుగర్స్ కానీ అలాంటియి అసల ఏమీ లేవు. సో, మీరు ధైర్యంగా ఆ ప్రొడక్ట్‌నయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్‌ని సజెస్ట్ చేస్తున్న వాళ్ళెవరంటే బ్లెస్సింగ్స్ అన్నమాట. అది ఒక ఆటిజం థెరపీ సెంటర్. హిందీలో ఉంటది ఆ ఛానెల్. మీరు వెళ్లి ఒకసారి సెర్చ్ చేయొచ్చు. బ్లెస్సింగ్స్ అనంటే వస్తుంది. 8,00,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు ఆటిజంకి ఎస్పెషల్లీ చాలా వీడియోస్ రిలీజ్ చేస్తారు. అండ్ ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చనమాట. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను గోల్డీ మమ్మీ అని ఇంతకుముందు ఆహ్, ఒక వీడియో నేను రిలీజ్ చేశాను కూడా. ఆటిజం సక్సెస్ స్టోరీస్ అని ఒక వీడియో రిలీజ్ చేశాను. మీరొకసారి అది చూస్తే షీ ఈస్ ఎన్ అమేజింగ్ మదర్. అసల ఆ బాబు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఆమె సక్సెస్ స్టోరీ మీరు వింటే గనక మీకు అట్లే ఇంకా అంత బూస్టింగ్ వచ్చేస్తదనమాట. ఒకటి కాదు, యాక్చువల్లీ 2 స్టోరీస్ అయితే షేర్ చేశాను నేను. మీరు అది కూడా చూడొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ప్లస్ ఇక్కడ పైన కూడా ట్యాగ్ చేస్తాను. మీకు చాలా 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 హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ బిగ్ వెల్కమ్. అండ్ ఇంకా రావాలనుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్‌ని టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మై ఐడీ ఈజ్ క్రియేటివ్ మామ్‌జే. ఓకే. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నార్మల్‌గా ఆటిజమ్ 3 లెవెల్స్ ఉంటుందనమాట. సో,
ఒక కిడ్‌ని తీసుకుంటే, ఆ కిడ్ మనం ఏ లెవెల్‌లో ఉన్నాము అని చెప్పేది మనకేంటంటే దీని ద్వారానే తెలుస్తుంది. ఇంతకుముందు నేనొక వీడియో అయితే మీకు రిలీజ్ చేశాను. ఆటిజంకి టెస్ట్‌లు ఏమేమి చేపించాలి అనేది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. నేను అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అది చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ స్టిమ్యులేషన్ ఎక్కువగా ఉంటుంది ఆటిజం కిడ్స్‌లో. దానికి సంబంధించిన వీడియో కూడా నేను రిలీజ్ చేశాను. అది కూడా నేను లింక్ ఆటిజంకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సో, మీరక్కడి నుంచయితే మీరు దీన్ని చూసుకోవచ్చు. అండ్ 3 లెవెల్స్ ఉంటుంది కదా! బేసికల్‌గా ఆ టెస్ట్‌లు చేసినప్పుడు మనకి ఏ లెవెల్‌లో ఉన్నారు కిడ్ అనేది మనకి తెలుస్తుందనమాట. అండ్ మనకి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్‌లో ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే ఏ మేరకి సపోర్ట్ కావాల్సుంటుంది, ఎవరికి సపోర్ట్ కావాల్సుంటుంది, ఎందులో సపోర్ట్ ఎక్కువగా కావాల్సుంటుంది అనే దాని గురించి మనం ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటాము ఈరోజు. అండ్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు ఒక కిడ్‌లో లెవెల్ 1 ఉందనుకోండి. అది ఆహ్, అది అలాగే ఉంటది అని ఏమీ లేదు. అది ఒక్క రోజులో అయినా లెవెల్ 2కి గాని, లెవెల్ 3కి గాని చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే అది మన నెగ్లిజెన్సీ వల్ల కానీ, మనం ప్రాపర్ కేర్ కానీ, దానికి తగిన ట్రీట్మెంట్ కానీ ఇవ్వకపోతే లెవెల్స్ మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో, అది ఒకటే లెవెల్‌లో ఉంటది అనేది ఏమీ ఉండదు. ఎప్పుడైనా మారొచ్చు. ఒక్క రోజులో అయినా కూడా లెవెల్ అనేది చేంజ్ అవ్వొచ్చనమాట. నార్మల్‌గా ఆటిజము ఎట్లా ఒక పర్సన్‌ని ఎఫెక్ట్ చేస్తుందంటే, వాళ్ళు వరల్డ్‌తో ఇంటరాక్షన్ ఎట్లా ఉండాలని, తర్వాత వాళ్ళ ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని ఎట్లా ప్రెజెంట్ చేయాలి అనే దాని మీద, అండ్ ఆ పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే దాని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. సో, ఆటిజం కిడ్స్ ఈ 3 ఆహ్, పర్టిక్యులర్ యాస్పెక్ట్స్‌లో చాలా డల్‌గా ఉంటారు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఆటిజం కిడ్స్ ఉన్నారు కదా! సో, ఆటిజం కిడ్స్ ఎట్లా అయితే లెవెల్స్ డిఫరెంట్‌గా ఉన్నాయో, అలాగే ఆటిజం కిడ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటారనమాట. ఒక్కొక్క కిడ్ అయితే అసలు చూడడానికి తను ఆటిస్టిక్ కిడ్ అనే అనిపించరు. ఒక్కొక్కళ్ళేంటంటే ఆ సింప్టమ్స్ కానీ ఫేస్‌లో కొంచెం ఒక రకమైన సిమిలారిటీస్ వచ్చేస్తాయి. ఫేషియల్ ఇవి కూడా కొంచెం ఆటిస్టిక్ టైప్‌గా వస్తాయి. కొంతమంది కిడ్స్‌లో అలా ఉండదు. కొంతమంది కిడ్స్‌కి స్పీచ్ బావుంటుంది. కొంతమంది కిడ్స్‌కి స్పీచ్ డల్‌గా ఉంటుంది. ఇది డిపెండ్ ఆన్ ద లెవెల్స్ అన్నమాట. సో, ప్రతి ఆటిజం కిడ్‌ని కూడా మనం కంపేర్ చేసుకోకూడదు ఇంకొకళ్ళలో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్‌లో ఉంటారన్నమాట. సో, ఆటిజంకి కావాల్సిన థెరపీస్ ఏంటి? అసలు ఆటిజంలో ఎన్ని రకాల థెరపీస్ ఉంటాయి? ఏ థెరపీస్ ఏ లెవెల్‌కి సూట్ అవుతాయి అనేదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే అదే ఒక చాలా పెద్ద వీడియో అవుతుంది. అండ్ వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి థెరపీస్ అయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ మర్చిపోకుండా ఉండడానికి మీరు ఒకసారి కింద కామెంట్ కూడా చేస్తూ ఉండండి. నాకు ఎన్ని కామెంట్స్ వచ్చాయో కూడా నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. అయితే నేనిప్పుడు మీకేం చెప్తానంటే ఈ థెరపీస్ ఇవ్వడం ద్వారా ఆటిజం కిడ్స్‌లో ఉండే పొటెన్షియల్ మొత్తాన్ని కూడా యూజ్ చేసుకొని, వాళ్ళ సోషల్ స్కిల్స్ ఉంటాయి కదా! వాటిల్ని, తర్వాత ఆక్యుపేషనల్ స్కిల్స్ కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా మనం చాలా చాలా బెటర్ చేయొచ్చనమాట. అంటే బాగా ఇంప్రూవ్ చేయొచ్చు మనం థెరపీస్ ఇప్పించడం ద్వారా. సో, ఇప్పుడు మనం లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లెవెల్‌లో ఏంటంటే, ఈ లెవెల్‌లో ఉన్న కిడ్స్‌కి ఏంటంటే, సపోర్ట్ కావాల్సుంటుంది. బట్ ఎక్కువ అవసరం ఉండదు. చాలా తక్కువగా ఉంటుంది. ఎందెందులో సపోర్ట్ కావాలనేది నేనిప్పుడు చెప్తాను మీకు. లెవెల్ 1 ఉన్న కిడ్స్ అయితే వాళ్ళేంటంటే, వాళ్ళకి కమ్యూనికేషన్ కానీ అంత నార్మల్‌గానే, ప్రాపర్‌గానే ఉండొచ్చు. బట్ ఏంటంటే, ఏ టైంలో ఏం మాట్లాడాలి అనేది వాళ్ళకి డిఫికల్టీగా అనిపిస్తుంది. బట్ వాళ్ళు సోషల్ క్యూస్ కానీ, లేదంటే బాడీ మూవ్‌మెంట్స్ కానీ, వాటిని అబ్జర్వ్ చేయటంలో కానీ, అదంతా కూడా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారనమాట. వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. బట్ ఏ టైంలో ఏం మాట్లాడాలి అనేది కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది వాళ్ళకి. అండ్ వీళ్ళు ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి మారడానికి కూడా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వీళ్ళలో కమ్యూనికేషన్ గానీ, లేదంటే సోషల్ స్కిల్స్ గానీ ఇంప్రూవ్ చేయడానికి గ్రూప్ గానీ, లేదంటే ఇండివిడ్యువల్ థెరపీస్ గానీ చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ వీళ్ళకి సపోర్ట్ ఇంకా ఎక్కడ కావాల్సుంటుందంటే స్కూల్‌లో కానీ, లేదంటే వర్క్‌లో కానీ, అసలు జాబ్ చేసే వాళ్ళుంటారు కదా! వర్క్‌లో కానీ, లేదంటే వీళ్ళకి కొంచెం లైటింగ్‌తో కానీ, లేదంటే నాయిసెస్‌తో కూడా కొంచెం హెల్ప్ అయితే అవసరమవుతుంటుంది. కొంచెం సపోర్ట్ అక్కడ కూడా మనం ఇవ్వాల్సుంటుంది. ఆల్సో వీళ్ళకి ఆహ్, ఒక స్కెడ్యూల్‌ని ప్లాన్ చేసుకోవడం ద్వారా సో దట్ ఏంటంటే ఇంట్లో కానీ, లేదంటే వర్క్‌లో కానీ వాళ్ళు వాళ్ళ డైలీ బేసిస్‌లో ఏమేం చేయగలరో అదంతా కూడా వాళ్ళు ఒక ప్లానింగ్, ఒక స్కెడ్యూల్ చేసుకుంటానికి కూడా మనం కొంచెం సపోర్ట్ చేయాల్సుంటుంది. లెవెల్ 2లో ఏంటంటే కమ్యూనికేషన్ కానీ, లేకపోతే సోషలైజేషన్ కానీ ఫస్ట్ వన్‌తో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ హార్డ్‌గా ఉంటుందనమాట. వీళ్ళలో మనం ఎక్కువ కూడా రిపిటేటివ్ బిహేవియర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, ఈ రిపిటేటివ్ బిహేవియర్స్ అనేది నేను ఆల్రెడీ ఒకసారి స్టిమ్యులేషన్ అనే వీడియో చేశాను. స్టిమ్యులేట్.
దాంట్లో కూడా మాట్లాడాము మనం. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అండ్ లెవెల్ 2 కిడ్స్‌లో ఇప్పుడు మనం ఎలాంటి వాటిలకి మనం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి అనేది నేనిప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వీళ్ళకి అవసరం ఏంటంటే స్పీచ్ థెరపీ అనమాట. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా త్రూ స్పీచ్ థెరపీనే మనం ఇవ్వగలుగుతాం కాబట్టి సో, స్పీచ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి బిహేవియరల్ థెరపీ కావాలి. ఎందుకంటే స్టిమ్మింగ్ కానీ లేదంటే రిపిటేటివ్ బిహేవియర్ ఉంటదని చెప్పాం కదా! సో, దాన్ని నార్మల్ చేసుకుంటానికి వీళ్ళకి బిహేవియరల్ థెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత అసిస్టివ్ టెక్నాలజీస్ అని అంటారు. ఇదేంటంటే లైక్ వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్‌లో వాళ్ళు ఏమేం చేసుకోవాలి అనే దాని గురించి హెల్ప్ చేస్తుందనమాట. సో, లెవెల్ 3 వచ్చేటప్పటికి వీళ్ళకి మరీ ఎక్కువ కూడా ఆహ్, ఎక్కువ సపోర్ట్ కావాల్సుంటుంది. ఐదర్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, రిపిటేటివ్ బిహేవియర్‌గా ఉండొచ్చు. తర్వాత వాళ్ళు కొత్త లొకేషన్స్ గానీ, లేకపోతే ఏదైనా చేంజ్‌ని కానీ అడాప్ట్ చేసుకుంటానికి కూడా చాలా హార్డ్‌గా ఫీల్ అవుతారు కాబట్టి, వీళ్ళకి సపోర్ట్ అనేది మనం ఎక్కువ ఇవ్వాలి. సో, వీళ్ళ డైలీ లైఫ్‌లో డైలీ టాస్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసుకుంటానికి కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ వైస్ కానీ, సోషలైజేషన్ వైస్ కానీ, ఒక ఆహ్, ప్లానింగ్ స్కెడ్యూల్ వైస్ కానీ వాళ్ళకి చాలా సపోర్ట్ అయితే అవసరం ఉంటుందన్నమాట. సో, అది ఒకటి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీళ్ళకి ఎక్కువ ఏంటంటే స్పీచ్ అండ్ కమ్యూనికేషన్‌లో ఎక్కువ హెల్ప్ కావాల్సుంటుంది. సో, దానికోసం స్పీచ్ థెరపీ ఆర్ కమ్యూనికేషన్ థెరపీ, స్పీచ్ కమ్యూనికేషన్ థెరపీస్ అవైతే యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అవి ఇప్పించాల్సుంటుంది. సో దట్ ఏంటంటే వాళ్ళు ఈజీగా దే కెన్ టాక్ అన్నమాట. సో, కొంచెం కొంచెం నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. నాన్ వెర్బల్ పీపుల్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మనం ఆ థెరపీని కూడా గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. తర్వాత వచ్చేసి ఒక రొటీన్ లాగా అన్నమాట. ఒక రొటీన్ కానీ లేదంటే రౌండ్ ద క్లాక్ అనొచ్చు. లైక్ ఫీడింగ్ కానీ, బేతింగ్ కానీ లేదంటే లైక్ యాక్టివిటీస్ కానీ కూడా మనం ఒక రొటీన్ లాగా వాళ్ళు ఫాలో అవ్వడానికి మనకి చాలా థెరపీస్ అయితే ఉన్నాయి. అవైతే హెల్ప్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అవన్నీ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు థెరపీస్ గురించి. తర్వాత వీళ్ళకి మెడికేషన్ కూడా అవసరం ఉంటుందన్నమాట. కాగ్నిటివ్ కానీ, ఫిజికల్ కానీ, మెంటల్ హెల్త్ కానీ. సో, వీటిల కోసం మెడికేషన్స్ కానీ, లేదంటే ఏదైనా వేరే అదర్ ట్రీట్మెంట్స్ కానీ హెల్ప్ అవుతుంది. మనం వాటిలి హెల్ప్ తీసుకోవాల్సుంటుంది. 3 లెవెల్స్‌లో ఉన్న ల్యాకింగ్ ఆఫ్ స్కిల్స్ కానీ, లేకపోతే ఎక్కడ మనం సపోర్ట్ ఎక్కువ కావాల్సుంటుంది, పేరెంట్స్ సపోర్ట్ అనే దాని గురించి నేనిప్పుడు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, నెక్స్ట్ పార్ట్‌లో ఏంటంటే నేను థెరపీస్ అన్నిట్లి గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. సో దట్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మాక్సిమం ఇన్ 1 ఆర్ 2 డేస్ నేను అది కూడా రిలీజ్ చేస్తాను. ఆ వీడియో కూడా. అండ్ ఇందులో మీకేదన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్ నేను ఆహ్, మళ్ళీ ఒకసారి దానికి రిప్లై అయితే ఇస్తానన్నమాట మీకు. ఓకే. అండ్ కాంటాక్ట్ చేయాలనుకుంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదా! లైక్ క్రియేటివ్ మామ్ జే ఈస్ మై ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఫాలో చేయండి నన్నక్కడ. అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఫ్రమ్ దేర్. సో, ఈ రోజుకైతే ఇంతే అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందు నేను బ్రెయినిఫై పౌడర్ గురించి చెప్పాను కదా! ఇది ప్రమోషనల్ వీడియో కాదు. ఎందుకు నేను ఇన్ని సార్లు చెప్తున్నానంటే చాలా 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 బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఐ పౌడర్ గురించి ఇంతకు ముందు చెప్పాను కదా! ఒకసారి దాని గురించి మీరు బ్లెస్సింగ్స్ ఛానెల్‌లోకెళ్లి చూడండి. వాళ్ళు 8,00,000 ప్లస్ ఆహ్, సబ్‌స్క్రైబర్స్ ఉన్నారనమాట ఆ ఛానెల్‌లో. షీ ఈస్ ఎ థెరపిస్ట్ అండ్ చాలా మంది ఆటిజం కిడ్స్‌కి వాళ్ళు థెరపీస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళందరిని స్టడీ చేశాక ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. అండ్ ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. ఎందుకు నేను ఇన్ని సార్లు చెప్తున్నానంటే మీకు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. అండ్ మీరు నేనిచ్చిన లింక్ ద్వారా కొనడం వల్ల నాకేం పెద్ద కమిషన్ కూడా రాదు. 10 రూపీస్ ఆర్ 15 రూపీసే వస్తుంది. బట్ దట్ డజంట్ గివ్ మీ మచ్. బట్ ఏంటంటే మీకందరికి హెల్ప్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతోనే నేను మీకు ఈ పౌడర్‌నయితే సజెస్ట్ చేస్తున్నాను. హ్మ్. అండ్ అంతేనండి ఈరోజు వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.